గత నెలలో జరిగిన అంబర్పేట బోనాల పండుగ రంగం సందర్భంగా భవిష్యవాణిలో అమ్మవారు చెప్పినట్లుగా అంబర్పేట బొడ్రాయి పోతలింగన్న నుమరో స్థలంలో నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అంబర్పేట దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ అభిప్రాయంతో జనరల్ బాడీ అభిప్రాయంతో మనకు ఈ బ్రిడ్జి కింద మనకు బొడ్రాయి రావడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇంతకు ముందు కూడా ఇప్పుడు బోనాల కంటే ముందే ఎప్పుడో దీని కొరకు ఆలోచించడం జరిగింది. అన్ని పార్టీలలో వచ్చి అందరం మాట్లాడింది దీన్ని బొడ్రాయిని ఎందుకంటే పద్ధతిగా వాస్తు పద్ధతిగా కానీ మంచిగా జరగడానికి కానీ అది ఓపెన్ ప్లేస్లో పెట్టాలి. బొడ్రాయికి ఎండ కానీ వాన కానీ ఘాటు కానీ అది రావాలన్నట్టు వాళ్ళ ఆలోచన. లేకపోతే ఇక్కడనే మేము పెడుతుందని మా అభిప్రాయం. అక్కడ పెట్టాలని లేదు కానీ అది లేదంటే పెట్టడంతో అందరికీ మంచి జరుగుతుందని అందరి అభిప్రాయం. ఇక్కడ వచ్చిన నగేష్ భయంలో వీళ్ళందరూ వచ్చినాయి. అది ఈ పద్ధతిలో పెడితే ఊరికి బాగుంటుంది. దాంతో అనడంతో ఊరి కొరకు మనం ఆలోచించి దాన్ని ఓపెన్ ప్లేస్లో పెట్టడానికి అందరు ఆలోచించి దాన్ని గుడి కమిటీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ మేము కానీ దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. భక్తులకు మనవి, అంబర్పేట దేవస్థాన సేవా సమితి మొన్న 28, 29వ తారీఖు జరిగినటువంటి బోనాల పండుగ కార్యక్రమంలో 29వ తారీఖు సోమవారం రోజు అమ్మవారి భవిష్యవాణిలో బొడ్రాయి నూతనంగా ఏర్పాటు చేయాలని అమ్మవారు భవిష్యవాణిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా అంబర్పేటలో ఉన్నటువంటి పాత దేవాలయము హనుమాన్ టెంపుల్ను కూడా నూతనంగా కట్టియాలని అమ్మవారు భవిష్యవాణిలో చెప్పడంతో కొంతమంది యువకులు మాకు వాళ్ళ సూచనల మేరకు, అది కాకుండా అంబర్పేటలో ఉన్నటువంటి భక్తుల సూచనల మేరకు మేము బొడ్రాయిని నూతనంగా ఏర్పాటు చేయడానికి శాయశక్తులా మేము కృషి చేస్తున్నాము. ఈరోజు మొన్న కూడా కొంతమంది పండితులను పిలిపించి మోత్కూరు నుంచి విచ్చేసినటువంటి నగేష్ గారిని కూడా మేము సంప్రదించడం జరిగింది. అదేవిధంగా బొడ్రాయి ఎలా చేయాలి, ఆ పండుగ ఎలా చేయాలని కొన్ని విషయాలు వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద విజయ్ కుమార్ గారు కొన్ని సూచనలు ఇస్తారు. ఆ తర్వాత బొడ్రాయి కన్వీనర్ అయినటువంటి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.